అందరికీ నమస్కారం అండి. యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. బ్లౌజెస్ కుట్టాక మిగిలిన వేస్ట్ క్లాత్లను బయటపడేయకుండా ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేను స్టిచ్ చేసిన కొన్ని చూపిస్తాను మీకు. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. బ్లౌజెస్ స్టిచ్ చేశాక కొన్ని పెద్ద క్లాతులు మరియు చిన్న క్లాతులు అనేవి మిగులుతాయి. వాటిని వేస్ట్ పడేయకుండా బాగా చిన్నగా ఉన్న పీసెస్ను ఎలా యూజ్ చేయండి. ఇది దీవాన్ పిల్లో కవర్ బదులు నార్మల్ పిల్లో కవర్ అయినా యూజ్ చేయవచ్చు. దీని బ్యాక్ సైడ్న ఓపెన్ ఉంటుంది. స్టిచ్ చేశాక మిగిలి ఉన్న చిన్న ముక్కలను ఈ పిల్లో కవర్లో పెట్టి పైన భాగాన్ని ఒక స్టిచ్ వేయాలి. ఈ పిల్లోను కుర్చీల మీద మరియు స్టూల్ మీద పెట్టడానికి స్టిచ్ చేసే వాళ్లకు ఈ పిల్లో చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లౌజెస్ స్టిచ్ చేయగా కొన్ని ముక్కలు అయితే మిగిలిన ఉన్నాయి. వీటితో నేను చిన్న పర్సెస్ అయితే డిజైన్ చేశాను. క్లాత్తో స్టిచ్ చేయాలి. క్లాత్ బయట కొనకుండా ఇక్కడ నేను పర్సెస్ కుట్టేటప్పుడు లోపల భాగాన క్లాత్ పెట్టి స్టిచ్ చేయవలసి ఉంటుంది. క్లాత్ను బయట కొనకుండా షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చే క్లాత్ బ్లాక్స్ను కట్ చేసి లోపల యూజ్ చేశాను. స్టిచ్చింగ్ చేసే విధానం మీకు చూపించడం లేదు. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. చిన్న పర్సులు అయితే కాయిన్స్ పెట్టుకోవడానికి, స్టిచ్చింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కొంచెం పెద్ద క్లాత్లు కనుక మిగిలినట్లయితే బయట కొనకుండా ట్రావెలింగ్ పర్పస్కి యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది కొంచెం పెద్ద క్లాత్ బ్లౌజ్లో మిగిలింది. లోపల మెత్తగా ఉండడం కోసం పల్చటి స్పాంజ్ని యూజ్ చేశాను. చిన్నపిల్లల రెడీమేడ్ షర్ట్స్లో స్పాంజ్ షీట్స్ అని అప్పుడప్పుడు వస్తుంటాయి, అది యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 క్లాతులు పెట్టి స్టిచ్ చేశాను. పూజ ఆసనంగా దీన్ని యూజ్ చేయవచ్చు. మరీ చిన్నగా ఉన్న క్లాత్ అయితే ఇలా హెయిర్ బ్యాండ్ రూపంలో తయారు చేయవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.